చాలా సంతోషం మిమ్మల్ని ఇలా కలవడం. సో మీ గురించి మీరు చెప్పండి ఒకసారి, నాకు తెలిసింది కొంచెమే కదా. చెప్పండి మీరు. మేము ఫస్ట్ చందన రమేష్ గారి దగ్గర ఒక గుమస్తానండి నేను. ఓ ఇప్పుడు కూడా చేస్తున్నానండి సార్ దగ్గర. ఓ, అమ్మాయి నేను కలిసి ఆయనకు కోరి ఉండేదండి. ఆ కోరిలో పని చేస్తాకి వెళ్ళిపోండి. నేను మట్టి మోసిపోండి, ఈ అమ్మాయి కూడా మట్టి మోసేదండి. అప్పుడు పెళ్ళి అవ్వలేదండి. ఓ ఇంకా అక్కడి నుంచి ఆయన దగ్గర 98 కాడి నుంచి నేను చేశానండి. ఓకే. అలాగ పని చేసేటప్పుడు మా ఇద్దరికి పెళ్లి కుదిరిందండి. ఓ కుదిరితే సార్ ఇలా పెళ్లి కుదిరిందంటే సారు ఆయన దగ్గర పని చేస్తున్నాడు, మా ఊరు వచ్చి మాకు ఇద్దరికి పెళ్లి చేశారండి. ఇంకా అప్పటి నుంచి కూడా నేను ఇంకా ఆయన దగ్గరే ఉండిపోయానండి. ఓకే. అలాగ ఆయన వర్క్ చేసుకుంటా వెళ్ళేదరికి టిక్ టాక్ వచ్చింది. ఓకే. మీ ఇద్దరిది లవ్ మ్యారేజా? లేదండి, ప్రేమ పెళ్ళ? పెద్దలు కుదిర్చిన పెద్దలే ఒకే చోట పని చేస్తున్నా కూడా వాళ్ళే. ఓకే, పెద్దలు కుదిర్చిన వివాహం. సో అసలు టిక్ టాక్ అనేది చాలా మందికి యూజ్ చేయడం సరిగ్గా రాని ఒక టైంలోనే మీరు స్టార్ట్ చేశారు కదా. సో ఎలా తెలిసింది మీకు అలా? అందరూ చేస్తున్నారండి, అందరూ చేస్తున్నారు కదా అని సర్లే మనం కూడా ఉదయం పనిలోకి వెళ్ళిపోయి ఉండండి. సాయంత్రం వచ్చి పాప మనం ఇలా చేద్దాం, అందరూ చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాం అంటే అమ్మాయి చదువుకుందండి. నేను అసలు చదువుకోలేదండి, నేను 1వ తరగతి చదివానండి. అమ్మాయి 10th అండి. కొంచెం నేను చేయను, నువ్వు చేస్తే చెయ్యి అని చెప్పేసి అందండి. కాదు సరదాగా మన ఇద్దరం చేద్దాం, బయట వాళ్ళతో చేస్తే బాగోదు కదా. అయితే నాతోటి ఎవరు చేయరు, నాకు చదువు లేదండి, నేను అంతగా అంటే అంతగా అందంగా ఉన్నాం. అలే మీరు అందంగా ఏం అందంగా ఆవిడ అడగండి, అలా ఏం చెప్తారు? మీ వారు ఎలా ఉన్నారు? అందంగానే ఉంటారు. అని సర్లే నీ ఇష్టం అండి అని చెప్పింది. ఆ రోజు సరదాగా స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేస్తే నేను టిక్ టాక్ చేస్తున్నాను మా సార్కి చెప్పారండి. ఆడు దుర్గారావు గారు మీరు మీ దగ్గర జీతం తీసుకుంటూ ఆడు టిక్ టాక్ చేసుకుంటున్నాడు, మీరు ఆడికి ఇంటికి జీతం ఇస్తున్నారా అని చెప్పారండి మా తోటి గుమస్తాలు. చెప్తే పిలిపించి నన్ను దుర్గారావు రమ్మను అంటే సార్ ఎరా నువ్వు టిక్ టాక్లో చేస్తున్నావు అంటే అయ్యగారండి నేను ఉదయం అంతా మన వర్క్ చూసుకుని సాయంత్రం ఇంటికి వచ్చి 6 గంటల కాడ నుంచి 9 గంటల వరకు నైట్ చేసుకుంటున్నానండి. ఒక చిన్న కట్టిన కట్టుకుని పని మాని అయితే చేస్తలేదు అయ్యగారు, నా వీడియోలన్నీ చూడండి నైటే ఉంటాయి తప్ప పొగులు ఉండవు సార్ అని చెప్తే అప్పుడు మా సార్ అన్నారండి, అరే నేను 4 సినిమాలు తీస్తాను, కళాకారులు అంటే నాకు చాలా ఇష్టం, నీ ఏది కావాలంటే అది చెయ్యి, మనకి రాష్ట్రం అంతా సోపలండి చందన బ్రదర్స్ అండి. మా సారు ఎక్స్ఎమ్మెల్యే రాజమండ్రి చందన రమేష్ గారు, నీకు ఏ బట్టలు కావాలంటే ఆ బట్టలు తీసుకో, నా పేరు చెప్పి నువ్వు బాగా చెయ్యి అని చెప్పి నాకు ప్రోత్సహించారండి. అలా శాతం మొదలెట్టానండి. ఎన్ని పాటలు చేసినా యూస్ వస్తలేదండి. ఏంటి ఇన్ని శాతం ఇంత కష్టపడి చేస్తున్నాం ఏంటి 4 లైకులు 5 లైకులు ఏంటిరా బాబు అని అలాగలా చేసే టైంలో సర్లే అని ఒకసారి అమ్మాయి రిబ్బన్ కట్టుకున్నానండి. ఒకసారి రిబ్బన్ కట్టుకుని చేశానండి. అప్పుడు దాకా 10-15 లైకులు వచ్చింది మేడం గారు. ఆ రిబ్బన్ కట్టుకుని ఎప్పుడైతే చేసానో 500 లైకులు వచ్చినాయండి ఆ రోజు. అయ్యి బాబు ఏంటి ఒకేసారి ఇన్ని లైకులు వచ్చినాయి, ఏంటి మార్పు అని చూస్తే రిబ్బన్ అండి. ఇంకా అప్పుడు మొదలెట్టాను రిబ్బన్లు కట్టుకుని చేసుకుంటాం. చేతికి నేను కట్టుకునేది కాకుండా అమ్మాయికి కూడా కట్టుకున్నాండి. చేతి అలాగ బాగా యూస్ పెరిగినాయండి. నిజంగా దేవుడి దయ వల్ల ఆ కళను చూసి సుడిగాలి సుధీర్ గారు మహానుభావుడు ఎక్కడ ఉన్నాడో పిలిస్తే నాకు ఫస్ట్ టైం నాకు జబర్దస్త్లో అవకాశం ఇచ్చారండి. జబర్దస్త్ చేశానండి. అది చూశాక మాస్ మహారాజా రవితేజ గారు ఎండి తెర మీద అడుగు పెడతా కారణం ఆయనేనండి. క్రాక్ సినిమాలో నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చి నేను చేసిన మూమెంట్ కూడా సారు చేశారండి. నిజంగా చాలా గ్రేట్ అండి. అంటే చిన్న టిక్ టాక్ స్టార్ నండి నేను. అయితే దుర్గారావు గారు స్టెప్ మీరు ఎందుకు వేస్తున్నారని అక్కడ కొంతమంది అడిగారండి. అయితే ఆడు కూలి పనికి వెళ్ళి కుర్రోడు ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు ఆడిని బాగా ఫాలో అయ్యి ఆడు పెట్టిన వీడియోకి మిలియన్లో వ్యూస్ వస్తున్నాయి. ఆ పైగా ఆడు నా ఫ్యాను. ఈ రిబ్బన్లు కట్టుకుని మాస్ అంటే ఆయనకు చాలా ఇష్టం అండి. అందుకని ఆయన ఇంకా హైలైట్ చేద్దారని నేను ఈ మూమెంట్ చేశానని చెప్పారండి. ఆ ఇంటికి పిలిచి మహానుభావుడు 50,000 ఇచ్చారండి, ఇద్దరికి బట్టలు పెట్టారండి. నిజంగా చాలా గ్రేట్. నేను అసలు ఊహించలేదు మేడం గారు. ఏదో చిన్నప్పుడు మట్టి మోసుకుంటున్నాం, ఈ మట్టి మోసుకుంటా చిరాకు ఉన్నవాళ్ళు ఈరోజు ఒక టీవీ షోలోనండి సినిమా రంగంలో జనాలందరూ ఎక్కడికైనా వెళ్తుంటే దుర్గారావు గారు సెల్ఫీ అంటుంటే ఏంటి నాతో ఫోటోలు దిగుతున్నారట అనుకునేవాడిని అండి. అంత అలాగా అంత మంచి పేరు వచ్చింది, పాపులర్ అయిపోయారు.
ట్రెండింగ్ స్టార్స్. సో ఆవిడ ఎప్పుడు ముందు రాను రాను అని, తర్వాత ఎప్పుడు వచ్చారు వీడియోస్ కి? ఫస్ట్ వీడియోలోనే చేసామండి. ఫస్ట్ వీడియోలోనే ఇద్దరం కలిపి చేశారు. ఎలాగైతే బతులాడి ఒప్పించేశారు మిమ్మల్ని. బెదిరించానండి. బెదిరించారు? ఎలా బెదిరించారు? నాతో పాటు వీడియోలు చేస్తావా, ఏరే అమ్మాయితో చేయనా, రెండే రెండు. నాకంటే యాక్టింగ్ అంటే ఇష్టం. నువ్వు చేయనా అనుకో, ఏరే అమ్మాయిని చూసుకుని చేస్తాను, నేనే వస్తాను. బెదిరించారు మీరు. అదొక్కటే బెదిరిపు అమ్మాయిల దగ్గర, భార్యల దగ్గర అదొక్కటే బాగా పనిచేస్తుంది. నువ్వు ఓకే అంటే చెప్పు, లేకపోతే వేరే అమ్మాయితో చేస్తాను వచ్చేసారా? వేరే అమ్మాయితో చేస్తుంటే మీరు ఇంత పాపులర్ అయ్యేవాళ్ళు కాదు. అవునండి కదా. అవునండి. ఆ గంగ గారు అలా ఫ్లో అలా వెళ్ళిపోతుంది. అవునండి. స్త్రీలందరికీ కూడా నిజంగా నమస్కారం పెట్టాలండి. భర్తల మాటని భార్యలు చక్కగా సహకరిస్తున్నారు. నిజంగా నా భార్య ఈ రోజు నన్ను సహకరించకపోతే నాకు 100%లో 10% కూడా నాకు లేకపోనండి. అమ్మాయి సహకరించింది కాబట్టి నాకు మంచి దేశం అంతా కూడా గర్వపడేలాగా చేసామండి. ఎక్కడ కూడా ఒక ఎక్స్పోజింగ్ వీడియో నేను చేయలేదు మేడం. పెద్దవారు అందరూ చాలా పద్ధతిగా ఉంటారు. అటువంటి వారు అందరినీ నేను దృష్టిలో పెట్టుకుని అమ్మాయిని కూడా నీట్గా అలాగే చూపించాలి. మనకు లైకులతో కాదు, మనం రోడ్డు అంటే వెళ్తే అబ్బా దుర్గారావు గారి ఫ్యామిలీ బలి చేస్తున్నారా అని అందరూ మన గురించి చెప్పుకోవాలన్న ఆలోచనతో చేశాను తప్ప లైకుల గురించి, డబ్బుల గురించి నేను చేయలేదండి అసలు. సో చదివేందుకు చెప్పండి, జ్ఞానం ఉంటే సరిపోతుంది. అది మీకు నిండుగా మెండుగా ఉంది. చదువు అది వచ్చేస్తుంది. ఒక నాలెడ్జ్, మీకు చాలా నాలెడ్జ్ ఉంది. ప్రపంచం గురించి అంతా తెలుసు, సమాజం గురించి తెలుసు. సో నైస్, సూపర్. మీకు ఎలా అనిపించిందమ్మా టిక్ టాక్లు చేసి మిమ్మల్ని గుర్తుపట్టడం? చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే మేమిద్దరం ఎక్కడికి వెళ్ళినా సరే దుర్గారావు గారు అండి, గంగారత్నం గారు, రత్నం గారు ఫోటో ఇవ్వండి, అక్క ఫోటో ఇయ్యి, అక్క చెల్లి ఫోటో ఇయ్యమ్మా అని అంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. వావ్. మీ పేరు గంగారత్నం. రత్నం మీ డైమండ్ పక్కనే ఉంది. ఓకే. మీరు 10th వరకు చదువుకున్నారు. సో కొంచెం వెనక్కి వెళ్ళి పెళ్లి అన్నారు కదా, ఒకే చోట ఉద్యోగం చేసేవారు ఇద్దరు? అవునా. మీరు 10th క్లాస్ చదివారు, ఆయన చదవలేదన్నారు, ఎలా ఒప్పుకున్నారు? అంటే మా నాన్నగారు, మాది వీళ్ళది కూడా ఒకే ఊరండి, ఇద్దరిది. అయితే డైలీ చూసేవాళ్ళు పండి. అంటే ఈయనకైతే మందు అలవాటు కానీ ఏ అలవాటు లేదండి. అది చూసి మా నాన్నగారికి, అమ్మ మన ఊర్లో దుర్గారావు ఉన్నాడు కదా, చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమనుకుంటున్నావు అనేసి అన్నారండి మా నాన్నగారు. అంటే నాన్న నీకు ఏది ఇష్టమైతే అది చెయ్యి అని అనేసి అన్నానండి. మా నాన్నగారు ఇంకా మాట్లాడి చేశారండి. ఈ అమ్మాయి పెళ్ళి అండి, వీళ్ళ బంధువులు అందరిని పిలిచారు, మమ్మల్ని కూడా కేకేశారండి. పెళ్లి గురించి మాట్లాడతాకే వీళ్ళ బంధువులు అందరూ 500 మంది వచ్చారు. వీళ్ళ నాన్నకి ఈవిడికి ఇష్టమండి. నేను ఉన్నవాళ్ళు ఎవ్వరికి ఇష్టం లేదండి. ఈ బక్క మహమ్మూడు వీడికి ఎందుకు ఇస్తున్నావు పిల్లని, ఆడికి చదువా సంజ, ఆడు చూడు కర్ర బద్దలాగా ఉన్నాడు, కొంచెం సన్నగా ఉండి అలాగా. పాపం వీళ్ళ నాన్న ఈవిడిని తెగ తిట్టేశారండి. వాళ్ళ పాపం వీళ్ళ నాన్నగారు ఒకటే అన్నాడు, ఆడికి మందు అలవాట్లేదు, ఇవాళ ఎలాగొన్నాడు, రేపు పొద్దున్న బాగుంటాడేమో, నేను ఆడికే చేస్తాను అంటే. ఈ అమ్మాయిని చూడకపోతే ఒక గంట కూడా ఉండలేడండి వాళ్ళ నాన్నగారు. ఉద్దేశంతో ఉన్న ఊరని నాకు చేశాడు. ఇంకా వాళ్ళ అమ్మ నాన్నగారు ఎలా చూసుకున్నారో అంతకన్నా బాగా నేను చూసుకున్నాను. ఇప్పుడు కూడా నేను ఒక మాట కూడా అనండి, పాప బుజ్జి. అదే ఇప్పుడే చూస్తున్నా, పాప పాప అన్నారు. సూపర్ అమ్మ పాప. మా నాన్నగారు ఎలాగైతే చూసుకున్నారో, మా నాన్నగారు లేకపోయినా కానీ ఆ లోటు లేకుండా చూసారండి. మీరు ఒక్కరే కూతురా? నేను, మా అన్నయ్య ఉన్నాడండి. అన్నయ్య ఉన్నారు. కానీ మా నాన్నగారు నన్ను చాలా బాగా చూసుకున్నారు. అదే ఆడపిల్ల కదా, మహాలక్ష్మి. సో అలాగా ఆయన అంతకంటే బాగా చూసుకుంటున్నారు, అదృష్టం. అందుకే ఆయన మంచి తల్లిదండ్రులు ఏది చేసినా కూడా మంచి. నేను అయితే ఊహించలేదు మేడం, ఈ జీవితాన్ని ఊహించలేదండి కదా. నేను పని చేసుకుంటున్నాం, ఇదే మా లైఫ్, లక్ష్మీపురమే మా ప్రపంచం అనుకున్నానండి. కానీ ఎంత ప్రపంచం ఉంటుందని నాకు ఇప్పుడు ఎక్కడికి వచ్చాక తెలిసింది. పెద్దవారితో ఇలా ఉండాలి, చిన్నవారితో ఇలా ఉండాలి, ఉన్నవారితో ఇలా ఉండాలి అని ఇప్పుడు తెలిసింది. నాకు లోక జ్ఞానం ఇప్పటికీ తెలియదండి, ఇట్లా నేను చదువుకోలేదండి. అయితే లక్ష్మీపురంలో గాలిడీగా తిరుగుతూ గట్రా చేసుకోలేమండి. నిజంగా ఆ జీవితం కానీ ఈ జీవితం చాలా బాగుందండి, చాలా తెలుసుకోవాలండి. అక్కడ సరదాగా గడిపేశారు. లక్ష్మీపురానికి మీరే హీరో. మా ఊరోళ్ళకి ఎవ్వరికి ఇష్టం లేదండి, టిక్ టాక్లు చేస్తాం. బాగా పల్లెటూరు అండి మాది, రోడ్డు పక్కనేనండి. మేము సరదాగా లాన్ డ్యాన్సులు వేసుకుంటుంటే అందరూ తుంగి ఇలాగా పల్లెటూరు లాగా చూస్తారండి. అలా చూసి సిగ్గులేదేంటి వాళ్ళకి, ఏదో
డ్యాన్సులు కట్టేయాలంటే సిటీ వాళ్ళకి కానీ ఈ పల్లెటూరు వాళ్ళు వీళ్ళకి ఎందుకు రా ఏం చేసేస్తాకే అనేసి ఎగతాళి చేసేవారండి. హా. ఎన్ని ఎగతాళి చేసినా నేను ఎవరిని పట్టించుకునేవాడు కాదండి. ఎందుకు నా భార్యని చక్కగా అందంగా చూపిస్తున్నాను కదా నీట్గా ఎందుకు అలాగా అనుకొని మా ఇష్టం మాకు నచ్చినట్టు ఉంటాం. అంతే, మేము ఎవరిని మోసం చేస్తలేదు. కరెక్ట్. చందన రామేశ్వర్ దగ్గర పని చేస్తున్నాం పూగులంతా నైట్ వీడియోలు చేసుకుంటున్నాం అనుకుంటా చేసుకున్నామండి. తర్వాత సూపర్. అందులో ఎడిటింగ్ అవన్నీ ఉంటాయి, అవన్నీ మీకు వచ్చా? మాకు రాదండి. ఆహా. మా అబ్బాయి ఉన్నాడండి, ఆ. మాకు 2 అబ్బాయిలు ఓ, ఒక అమ్మాయి. ఓకే. అమ్మాయికి పెళ్లి చేశానండి. ఆ. ఒక మనవడు మీ అమ్మాయికి మనవరాలు. పెళ్ళి అయిపోయిందా? ఇంకా మీరు చాలా మనవడు young గా ఉన్నారు. మనవరాలండి మాకు. మనవడు మనవరాలు కూడా ఉన్నారు. సూపర్. మా వీడియోస్ అన్ని కూడా వాళ్ళిద్దరే తీశారండి. తీస్తారు. ఓకే. ఈ బాబులు ఏం చేస్తున్నారు? పెద్ద అబ్బాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిందండి. ఉమ్, ఈ ఫీల్డ్ లోకే జాయిగా తీసుకొద్దారనేసి. ఓకే. చిన్న అబ్బాయి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఓకే. అమ్మాయి పెద్ద అమ్మాయా? కాదండి, అబ్బాయి సెకండ్ తర్వాత? అండి, పెద్ద అబ్బాయి తర్వాత అమ్మాయి అండి. అయితే 17 సంవత్సరాలు మాకు ఆఫర్స్ వస్తున్నాయి అనేసి ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసేసామండి. ఉన్న ఊర్లోనే ఆ, మా ఇల్లుడు బాగా చూసుకుంటాడండి మా అమ్మాయి. ఆయన ఏం చేస్తారు? ఆయన మిషన్ ఆపరేటర్ అండి. కుక్కలిన ఆపరేటర్ అండి. ఆహా, సూపర్ సూపర్. సో 3 పిల్లలు ఆల్మోస్ట్ సెటిల్డ్, మీరు హ్యాపీ మేము ఎక్కడ ఉంటామో తెలియదు అనేసి కొంచెం చిన్న వయసు అయినా పెళ్లి చేసామండి. చేస్తారు. నిజంగా చాలా బాగా చూసుకుంటున్నాడండి అమ్మాయిని. పోన్లే. ఇంకా మేము ఎక్కడున్నా పర్లేదు. అబ్బాయిలు ఇద్దరు వాళ్ళ చదువు వాళ్ళు చదువుకుంటున్నారు. పెద్ద అబ్బాయి అయితే మాతో వస్తూ ఉంటాడండి. ఆహా. చిన్న అబ్బాయి ఏమో ఇంటికి వెళ్ళినప్పుడన్నా లేకపోతే ఎప్పుడన్నా ఖాళీ టైంలో సెలవులప్పుడు తీస్తూ ఉంటాడండి. మీరు ఇప్పుడు